తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై కుట్ర జరుగుతోందని, తనను క్రింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 60 ఏండ్ల క్రితం కొడంగల్ నుంచి ఎన్నికైన అచ్యుతారెడ్డి రాష్ట్ర మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి చేపట్టలేదన్నారు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సీఎం అయ్యేందుకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారన్నారు. 100 రోజుల్లోనే కొడంగల్కు మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్ డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పారు. అటువంటి తనపై కుట్ర జరుగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 100 కోట్లు ఖర్చు చేసి తండాలకు రోడ్లు వేశా. 4000 కోట్లతో నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చాం. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి రేవంత్ రెడ్డిని క్రింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు క్రింద పడేయాలి? కరువు ప్రాంతానికి నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చినందుక, కాలేజీలు తెచ్చినందుక, సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నందుక, బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న డీకే అరుణ పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేలేదు. కొడంగల్ను డెవలప్మెంట్ చేయనీయొద్దని అరుణ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి? ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుక, లేదంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చినందుక, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుక, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుక? 10 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొడంగల్లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. రేవంత్ రెడ్డిని ఎందుకు పడగొట్టాలి? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలి? ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? మోదీకి మళ్లీ ఓటేస్తే చంద్రమండలానికి రాజవుతారా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయడానికి వెనుక గూడు పుఠాణీ చేస్తున్నారు. మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ డెవలప్మెంట్ ను దెబ్బతీయడం. కనుక కొడంగల్ మీద జరిగే కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.